నమస్తే అండో ఎట్టున్నారు బాగున్నారా అంతా నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా అంటూ ఫ్యాక్షన్ పవర్ ఏంటో చూపిస్తాడు. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటూ విలన్స్కి వార్నింగ్ ఇస్తాడు. చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతావంటూ తన పంచ్ డైలాగ్స్తోనే ప్రత్యర్థుల్ని మట్టి కరిపిస్తాడు. రణమా శరణమా అంటూ బాక్సాఫీస్కే సవాల్ విసురుతాడు. జానర్తో సంబంధం లేకుండా ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా అది బాలయ్యకే చెల్లింది. అందుకే మినిమం గ్యారంటీ హీరోగా బాక్సాఫీస్ బొనాంజాగా గాడ్ ఆఫ్ మాసెస్గా పేరు సంపాదించుకున్నాడు నందమూరి బాలకృష్ణ. సుమోలు గాల్లోకి లేపాలన్నా తొడగొట్టి ట్రైన్లు ఆపాలన్నా కంటి చూపుతోనే చంపాలన్నా నేను తొడగొడితే ఆ సౌండ్కే చస్తావురా అంటూ సీమ డైలాగులు పేల్చాలన్నా అది ఒక్క బాలయ్యకే సాధ్యం. ఇలాంటి పవర్ఫుల్ మ్యాసివ్ డైలాగ్స్ ఒక్క బాలయ్యకి తప్ప ఇంకెవరికి సూట్ కావు. బాలయ్య అంటే క్రేజ్కి స్టార్డమ్కి సంబంధం లేని ఒక ఎమోషన్. ఆ అభిమానంతోనే బాలయ్య 50 సంవత్సరాలుగా వెండి తెరపై నిర్విరామంగా కథానాయకుడిగా వెలుగొందుతున్నాడు. కెరియర్లో ఫ్యామిలీ ఆడియన్స్ని అలరించిన, రొమాన్స్తో ఎంటర్టైన్ చేసిన, జానపదాలైన క్లాస్ మాస్ యాక్షన్ ఫ్యాక్షన్ ఇలా ఏదైనా అద్భుతమే. సినిమా హిట్టా ఫ్లాప్ అనేది పట్టించుకోకుండా తన రూట్లో వెళ్ళిపోవడం బాలయ్య స్టైల్. డిఫరెంట్ జానర్స్ని టచ్ చేస్తూ తన యాక్టింగ్లోని చరిస్మాని ఆడియన్స్కి పరిచయం చేశాడు. అన్ని రకాల జానర్స్ని టచ్ చేసిన బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందే సమరసింహారెడ్డి మూవీ. ఫ్యాక్షన్ సినిమాలకి పురుడు పోసిన సమరసింహారెడ్డితో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించాడు బాలయ్య. బాలయ్య అద్భుతమైన నటన, నడకలో రాజసం, మాటల్లో గంభీరత్వం, ముఖంలో తేజస్సు చూసి ఆనాటి ప్రేక్షకులు కళ్ళు తేలేశారు. శ్రీకృష్ణదేవరాయలే ఫ్యాక్షనిస్టుగా మారితే ఇలా ఉంటాడేమో అనుకున్నారు. బాలయ్య కెరియర్కే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక ల్యాండ్ మార్క్గా మిగిలిపోయింది సమరసింహారెడ్డి. తెలుగు సినిమాలకి ఫ్యాక్షన్ ట్రెండ్ తీసుకొచ్చింది కూడా బాలయ్యే. ఆ సినిమాతో మాస్లో తిరుగులేని ఎదురులేని స్టార్డమ్ని వైభవాన్ని సొంతం చేసుకున్నాడు బాలయ్య. ఇప్పటికీ మాస్లో ఆయన క్రేజ్ తగ్గలేదంటే ఆ సినిమానే కారణం. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని ఫలితంతో సంబంధం లేకుండా ఇంకో సినిమా పైన దృష్టి సారించడం బాలయ్య స్టైల్. డిఫరెంట్ స్టోరీస్ని ఎంచుకుంటూ బాలయ్య తనలోని యాక్టింగ్ యాంగిల్స్ని ఆడియన్స్కి పరిచయం చేశాడు. అలాగే 60+ ఏజ్లో తన తోటి సీనియర్ హీరోలు సోలో హిట్లు కొట్టడం కష్టం అనుకుంటూ మల్టీ స్టారర్ మూవీస్ సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటుంటే బాలయ్య మాత్రం 60 దాటినా సరే తనలోని యాక్షన్ పవర్ ఇంకా తగ్గలేదని సోలో హీరోగానే కంటిన్యూ అవుతూ డిఫరెంట్ స్టోరీస్తో డిఫరెంట్ క్యారెక్టర్స్తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు. హీరోగా తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడు వెనకాలేదు. మాస్ కమర్షియల్ మూవీస్ అయినా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అయినా తన స్టైల్ ఆఫ్ మేనరిజం ఆడియన్స్ పల్స్ మిస్ అవ్వకుండా చూసుకుంటాడు. 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోగా చలామణి అవుతున్నాడు. 60+ ఏజ్లో కూడా డిఫరెంట్ స్టోరీస్తో డిఫరెంట్ క్యారెక్టర్స్తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే యంగ్ హీరోస్కి సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకొని దుమ్ము లేపిన బాలయ్య డాకు మహారాజ్ మూవీతో మరో హ్యాట్రిక్కి రంగం సిద్ధం చేశాడు. డాకు మహారాజ్ మూవీతో 100 కోట్ల షేర్ సాధించి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. బోయపాటి డైరెక్షన్లో రాబోతున్న అఖండ 2 మూవీతో పాన్ ఇండియన్ మార్కెట్లో పాగా వేయబోతున్నాడు బాలయ్య. అఫీషియల్గా అఖండ 2 బాలయ్యకి ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ. అఖండ పార్ట్ 1 ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. యూట్యూబ్లోనూ ఓటీటీలోనూ నార్త్ ఆడియన్స్ అఖండ మూవీ చూసి బాలయ్య యాక్టింగ్కి ఫిదా అయిపోతున్నారు. దాంతో అఖండ 2 పైన విపరీతమైన క్రేజ్ ఏర్పడింది బాలీవుడ్లో కూడా. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలున్నా వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసినా వాళ్ళందరిలో బాలయ్య క్రేజే వేరు. బాలయ్య అంటే పేరు కాదు, ఇట్స్ ఎమోషన్ అంటారు నందమూరి ఫ్యాన్స్. అఖండ 2 మూవీ పాన్ ఇండియన్ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయి బాలయ్య క్రేజ్ స్టార్డమ్ డబుల్ అవ్వడమే కాదు తెలుగు జాతికి గొప్ప గౌరవం దక్కాలని మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే సాహసమనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.